హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. ఈరోజు మనం వచ్చేసాం కడపలోని రాజు పార్క్ దగ్గరకు వచ్చేసాం. ఆల్రెడీ మీకు నెహ్రూ పార్క్ చూపించాం మార్నింగ్. ఈవినింగ్ టైమ్స్ రాజు పార్క్లో ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు అయితే కబడ్డీ ఆడుతున్నారు. ఇట్లంతా పిల్లలు బాగా పెద్దోళ్ళు అయితే బాగా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే పిల్లలు అయితే కబడ్డీ ఆడారు. ఇది యోగా జోన్ అంటే ఈవినింగ్ టైమ్స్ అయితే కూర్చొని మాట్లాడతారు. మార్నింగ్ టైమ్స్ అయితే యోగా చేసుకుంటుంటారు బాగా. మేమంతా కూర్చొని మాట్లాడేదానికి అయితే బాగుంటుంది. నీట్గా కూర్చొని మాట్లాడుతున్నారు అంత పెద్ద పెద్దవాళ్ళు. మనకైతే సేమ్ నెహ్రూ పార్క్లో ఉన్నట్టు ఇక్కడ అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్. అలాగే చిన్నపిల్లలు ఉన్నాయి, చూపిస్తాను. పిల్లలు ఆడుకునేది బాగా, చిన్న పిల్లలు అయితే బాగా. ఇదైతే మనకు పిల్లలు ఆడుకునే పిల్లలకి ఇలాంటిలో అంటే బాగా ఆడుకునే ఉయ్యాలు కూడా ఉన్నాయి. చూద్దాంగా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. బాగుండా నీట్గా అయితే పిల్లలు ఆడుకుని మళ్ళీ వాకింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడైతే. బాగా ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేస్తున్నారు. బాగా ప్లెజెంట్గా అన్ని చుట్టూ ఇళ్ళ మధ్యలో బాగా జనాలు అయితే బాగా వచ్చినారు. ఇప్పుడైతే మనకైతే నెక్స్ట్ మనకైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది సేమ్ ఇక్కడ అక్కడ నెహ్రూ పార్క్ నుండి చూపిస్తారు. సేమ్ అక్కడ ఉన్నట్టు అయితే పిల్లలు చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి అయితే అక్కడైతే బాగా పెద్దవాళ్ళకి సరిపోతుంది, ఇక్కడే పిల్లలకు సరిపోతుంది. బాగా కూర్చో కింద అయితే బాగా గడ్డి మ్యాట్లు కూడా వేసినారు. బాగా ఆడుకోవడానికి కూర్చోడానికి బాగా వేసినారు. ఇదైతే చూస్తే కూర్చొని చేస్తున్నారు, బాగా ఆడుకుంటారు పిల్లలకు. ఇదైతే అక్కడ పనిచేయదు నెహ్రూ పార్క్ అయితే ఇక్కడ పనిచేస్తుంది పిల్లలకు బాగా. ఇక్కడ చూస్తే అంతా బాగా లేడీస్ అయితే ఈవినింగ్ టైమ్స్ ఇచ్చి అట్లా ప్రశాంతంగా పీస్ఫుల్ కూర్చొన్నారు మాట్లాడేదానికి. ఇక్కడ అంతా వాకింగ్ ఏరియా, బాగా వాకింగ్ కూడా బాగా నీట్ టైల్స్ గీసేసినారు. మనకు మట్టి గిట్టి ఒకవేళ వర్షం గిష్టం అన్నప్పుడు ఇబ్బంది లేకుండా టైల్స్ గిల్ చేసినారు. మొత్తం వాకింగ్ ఏరియా మొత్తం అంతా రౌండ్ అంతా ఇలాగే ఉంటుంది మొత్తం నీట్గా అంతా. ఇది ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అంటే. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను కూడా కంటెంట్ ఇచ్చేదాన్ని మీకు ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం నాకు కూడా వర్క్ ఉండి కుదరడం లేదు. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, థ్యాంక్ యూ.